హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా గురించి ఒక మ్యాసివ్ బజ్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో కాళీమాత బ్యాక్ డ్రాప్ లో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ ఉండబోతుంది. సలార్ మూవీలో కాటెరమ ఫైట్ ఎలా ఉందో అలాగే ఈ సినిమాలో కాళీమాత ఫైట్ ఉండబోతుందంట. ఈ కాళీమాత ఫైట్ సినిమాకే బిగ్గెస్ట్ హైలైట్ అవుతుందని అంటున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రామ్ చరణ్ గారి పెద్ది ప్రమోషన్స్. పెద్ది ప్రమోషన్స్ని మేకర్స్ చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు. మే 18న ముంబైలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదు ప్రమోషన్స్ డిఫరెంట్ స్టేట్స్లో ప్లాన్ చేశారు. మే 22 ఉప్పల్ స్టేడియంలో, మే 23 భోపాల్లో సాంగ్ లాంచ్ చేయబోతున్నారు. మే 24 బెంగళూరు, మే 28 ఢిల్లీ, మే 30 చెన్నై, ఇలా డిఫరెంట్ స్టేట్స్లో ప్రమోషన్స్ చేయబోతున్నారు. ఇంకా జూన్ 2న హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి స్పిరిట్ మూవీ. ప్రభాస్ సందీప్ వంగో కాంబోలో వస్తున్న స్పిరిట్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కోంపల్లిలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ని ఆల్మోస్ట్ 2 months నాన్ స్టాప్గా ప్లాన్ చేశారు. ముఖ్యంగా ఈ షెడ్యూల్లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ తీయబోతున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అల్లర్జున్ గారి రాక మూవీ. అల్లర్జున్ గారి రాక సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక లుక్ తప్ప ఇంకేమీ బయటికి రాలేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏంటంటే మూవీ టీం త్వరలోనే ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్లిమ్స్తో రాక మూవీ వరల్డ్ ఎలా ఉండబోతుందో మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్యారడైజ్ మూవీ. ఇక నానిగారి ప్యారడైజ్ సినిమా ఇప్పటికే 100 days షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా ఆగస్ట్ 20న మూవీ గ్రాండ్ రిలీజ్ అని టీం అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అండ్ రామ్ పోతినేని గారి కొత్త సినిమా అప్డేట్. రామ్ పోతినేని గారి కొత్త సినిమా ర్యాపో 23 నుంచి భారీ అప్డేట్ బయటకు వచ్చింది. అంతేకాదు ఈ సినిమాని సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్గా తీయబోతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే స్వయంగా రామ్ పోతినేని గారే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి మూవీ గురించి అందరికీ తెలిసిందే. రాజమౌళి గారు ఈ జూన్లో ఫ్రాన్స్కి వెళ్ళబోతున్నారు. ఫస్ట్ టైం అక్కడ ఒక స్పెషల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అక్కడ రాజమౌళి గారు వారణాసి సినిమా గురించి కూడా మాట్లాడబోతున్నారు. అండ్ ఈ ఫిలింని 120 కంట్రీస్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.